తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పాగా వేసేది ఎవరు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలను ఎప్పటికప్పుడు మారిపోయే రౌండ్ల వారి లెక్కలను మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు షురూ అయింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంచనాలు కూడా ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తూ ఉన్నాయి. మరి కొంతసేపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్లను అధికారులు ఓపెన్ చేయబోతున్నారు. అయితే మొదటి ట్రెండ్ రావడానికి కనీసం 2 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక సాయంత్రానికల్లా తెలంగాణ మున్సిపల్ పీఠాలపై జెండా ఎగరవేసేది ఎవరు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నిక కాబట్టి ఫలితాలు రావడానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఆలస్యంగానే ఫలితాలు వెలువడతాయి. అయితే అందరికంటే ముందుగానే ఈ మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.01% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లలో 66.05% ఓటింగ్ నమోదైంది. మొత్తానికి 2996 వార్డుల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల భవితవ్యాన్ని మరికొన్ని గంటల్లో తేలిపోబోతోంది. ఇక కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఫలితాల అనంతరం ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా నిఘాను పెంచారు. గెలిచిన అభ్యర్థులు ఈ నెల 16వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున అందరూ మేయర్, చైర్మన్లను, ఉప చైర్మన్లను, ఉప మేయర్లను ఎన్నుకోబోతున్నారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఆ రోజే జరగబోతుంది, ఈ నెల 16వ తారీఖున. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న టేబుళ్లను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు చేరుకున్నారు. వారి తరపున ఏజెంట్లు అక్కడికి చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు మొదలైపోయాయి. నిజానికి ఇప్పటి వరకు క్యాంపులు నిర్వహించేది గెలిచే సమయం వరకు వేచి చూసిన తర్వాత గెలుస్తున్నటువంటి అభ్యర్థులను క్యాంపులకు తరలించేవి ఆయా పార్టీలు. కానీ ఈసారి ఎందుకైనా మంచిది అని ముందుగానే పోటీ చేసిన తమ పార్టీల అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్న విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్టీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. అదిగో చూడండి, ఒకసారి టేబుల్ పైన ట్రేలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్రేలలో మొత్తం బ్యాలెట్ పత్రాలన్నీ వేసేస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా, పార్టీల వారీగా ఈ పత్రాలను కట్టలు కట్టి ఆ తర్వాత లెక్క పెడతారు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని చెల్లని ఓట్లు నమోదయ్యాయి, ఎన్ని నోటాకు వచ్చాయి, ఈ వివరాలన్నీ ఆ బాక్సుల్లో ఇప్పుడు వేయబోతున్నారు. చూడండి ఒకసారి, ఇదిగో వెబ్ కెమెరాలను కూడా అక్కడ అమర్చారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా, ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా కౌంటింగ్ను జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బయట పోలీసుల పహారాన్ని కూడా మీరు చూడొచ్చు. దగ్గరలోకి, దరిదాపుల్లోకి ఎవరిని, అనుమతి లేని వ్యక్తులు ఎవరిని కూడా రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికారులు చేశారు. ఒకసారి కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్దాం. కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధులు కౌంటింగ్కి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, 8 గంటల సమయం దాటేసింది. కౌంటింగ్ ప్రారంభమైందా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రోహిత్, కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనటువంటి పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇటు అభ్యర్థులు, తర్వాత వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు, తర్వాత ఇన్ సర్వీస్ సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి అవర్స్ లోపల ఇటు పోస్టల్ బ్యాలెట్, ఇన్ సర్వీస్ ఓట్లు లెక్కించిన తర్వాత ఆ బ్యాలెట్ కు సంబంధించినటువంటి సీజ్ చేసినటువంటి బ్యాలెట్ బాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్
ఆ బాక్సులను ఇటు ఓపెన్ చేసిన తర్వాత 25 ఓట్ల చొప్పున ఒక కట్ట కట్టి ఫస్ట్ మొదట 1000 ఓట్లను కూడా లెక్కింపు ప్రక్రియ మొదలు పెడుతూ ఉంటారు. 25 ఓట్లను ఒక కట్టగా లాగా కట్టి మొత్తం 40 కట్టలు ఆ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఆ లెక్కింపు మొదలవు కానున్నది. దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఇన్ సర్వీస్ ఓట్లు తర్వాత ఏవైతే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే మొదలైనటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలన్నింటినీ కూడా అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే కొన్ని ఇటు కరీంనగర్ కార్పొరేషన్ తో పాటుగా రామగుండం కార్పొరేషన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఇటు క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తాము ఎక్కువ గెలిచే స్థానాలు లేకపోవడంతో ఈ నేపథ్యం లోపల తాము తెలిపినటువంటి వారికే మద్దతు ఇవ్వాలని చెప్పి అయితే బీఆర్ఎస్ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కరీంనగర్ అన్ని ఫలితాల కన్నా కరీంనగర్ ఫలితం చాలా ఉత్కంఠగా రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేంద్రం లోపల అధికారం లోపల ఉన్నటువంటి బీజేపీతో పాటుగా రాష్ట్రం లోపల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం లోపల కార్పొరేషన్ లోపల తమ జెండాను బాగా వేసేందుకు అయితే అన్ని పార్టీలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పైన అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ పైన అందరి దృష్టి కూడా ఇప్పుడు కేంద్రీకృతమైన ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా రామగుండం కార్పొరేషన్ తో పాటుగా మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కువ ఇంకా కరీంనగర్ తర్వాత ఆసక్తి రేపుతున్నటువంటి ఫలితాలు ఏవైతే తీసుకున్నట్లయితే జగిత్యాల మున్సిపాలిటీ లోపల ఇక్కడ పోరు కాంగ్రెస్ మధ్యలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా బలహీన పడినటువంటి నేపథ్యం లోపల అక్కడ సంజయ్ కుమార్ వర్గము సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ గెలుస్తారా, లేకపోతే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ గెలుస్తారా అనేటువంటి కోణం లోపల ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 2 కార్పొరేషన్లు తర్వాత 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే మొదలైనటువంటి పరిస్థితి. మొదట ఇటు పోస్టల్ బ్యాలెట్ సర్వీసు ఓట్లను లెక్కించిన తర్వాత 10 గంటల తర్వాత బ్యాలెట్ లోపల ఉన్నటువంటి వాటిని లెక్కించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా గంటకు ఫలితాలు ఏ విధంగా వస్తాయని చెప్పి అయితే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల పైన ఇటు చాలా మంది కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇప్పటికే కౌంటింగ్ పరిసరాల ప్రాంతం లోపల మొత్తం కూడా 144 సెక్షన్ విధించి మొత్తం పోలీసులు కూడా ఇటు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అంటే ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ 144 సెక్షన్ విధించడంతో భారీ బందోబస్తు మధ్యన కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి ఫలితం రావాలి అంటే దాదాపుగా 12 గంటల తర్వాతనే మొదటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు క్యాంపుకు కూడా తరలి వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ మొదలైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను లెక్కించున్నటువంటి పరిస్థితి. ఇంకో గంట తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఇటు సర్వీస్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. రోహిత్, శ్రీనివాస్, కరీంనగర్ లో ఎన్ని డివిజన్లు ఉన్నాయి? మొదట ఏ డివిజన్ ఫలితం వెలువడే అవకాశం ఉంది? ఆయా పార్టీలు ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది? మొన్న బిగ్ టీవీ ఇచ్చింది ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కరీంనగర్ లో కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండొచ్చు అని, కానీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం లేదు, మేము మా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు అంటే ఆశాభావాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ ఎటువంటి క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి? ఏ డివిజన్ ఫలితం ముందు వచ్చే అవకాశం ఉంది? పార్టీల అంచనాలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఎక్కువ ఆసక్తి రేపుతున్నటువంటి ఫలితం ఏదన్నా ఉంది అంటే కరీంనగర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ తర్వాత అతిపెద్ద ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఈ కరీంనగర్ అనేటువంటిది ఫలితాల పైన అందరి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించడం, ముఖ్యంగా ఇటు అన్ని తానై కూడా ప్రచారం నిర్వహించారు. తన పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీ లోపల ప్రచారం చేస్తూనే కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ బీజేపీ హవా కొనసాగినటువంటి నేపథ్యం లోపల బీజేపీకి
ఎక్కువ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అయితే అన్ని సర్వేలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కరీంనగర్ లోపల ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాదు. ఖచ్చితంగా ఇక్కడ హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్ లోపల మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే 33 కంటే ఎక్కువ రావాల్సినటువంటి పరిస్థితి. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ ఖచ్చితంగా హంగు ఏర్పడుతుంది అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి ప్లేస్ లోపల బీజేపీ ఉంటుందని అన్ని సర్వేలు చెప్పాయి. తర్వాత ప్లేస్ లోపల కాంగ్రెస్ ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ బీఆర్ఎస్ డీలా పడిపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎటు డైవర్ట్ అయ్యాయి. అధికారం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యా లేకపోతే కేంద్రం లోపల ఉన్నటువంటి బీజేపీ. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా బండి సంజయ్ ఇక్కడ ఏదైతే స్మార్ట్ సిటీ నిధులు ఉన్నాయో స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చేటిది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి కరీంనగర్ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మొదటి నుంచి కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యం లోపల అందరి దృష్టి కూడా ఇక్కడ కరీంనగర్ పైన ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ 66 డివిజన్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకపోయినా కానీ క్యాంపు రాజకీయాలకు తెరలేపేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడంగానే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను నేరుగా క్యాంపుకు తరలించి అక్కడి నుంచి నేరుగా ఆ రోజు ఏదైతే మేయర్ ఎన్నిక ఉంటుందో మేయర్ ఎన్నిక రోజే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే కరీంనగర్ ఫలితాలు నిజంగా ఉత్కంఠ రేపుతున్నాయి. అంటే ఇక్కడ డివిజన్లు తీసుకున్నట్లయితే డివిజన్ లోపల అన్ని డివిజన్ల లోపల కూడా ఇక్కడ 3000 నుంచి 4000 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక మొదటి రౌండ్ అంటే 25 చొప్పున కట్టలు కట్టినట్లయితే దాదాపుగా 1000 ఓట్లను ఒకసారి లెక్కిస్తూ ఉంటారు. మొత్తం 3 లేదా 4 రౌండ్ల లోపల ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ప్రతి డివిజన్ లోపల కూడా ఇటు 3000 పైన ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఫలితాలు అన్ని కూడా ఒక్కసారిగానే వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ముఖ్యంగా అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పైన కేంద్రీకృతం ఉన్నట్టుగా తెలుస్తుంది. రోహిత్ మనకు రైట్ శ్రీనివాస్, మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే మొదటి ఫలితం రావటానికి 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓట్లు కాబట్టి లెక్కింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే అభ్యర్థుల్లో మాత్రం ఒకవేళ ఈవీఎంలతో జరుగుంటే ఫలితాలు టకా వచ్చేవి, ఉత్కంఠ క్షణాల్లో వీడిపోయేది. కానీ ఇప్పుడు పేపర్ మడత విప్పడం, అభ్యర్థి ట్రైన్లోకి వెళ్ళడం, ఆ తర్వాత కౌంట్ చేయడం, ఆ తర్వాత నెంబర్ మారిపోవడం, అభ్యర్థుల్లో ఆ ఉత్కంఠ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అభ్యర్థుల్లోనే కాదు పార్టీ కార్యకర్తల్లోనూ ఫలితం ఎలా ఉండబోతోంది అని ఎదురు చూసే ప్రజల్లోనూ ఈ ఉత్కంఠ చాలా ఎక్కువసేపు కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే బిగ్ టీవీ అన్ని జిల్లాల నుంచి, అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి ఆయా కార్పొరేషన్ల వారీగా, ఆయా మున్సిపాలిటీల వారీగా ఎప్పటికప్పుడు వార్డుల వారీగా ఫలితాలను వేగంగా మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకసారి మహబూబ్ నగర్ వెళ్దాం. ఇప్పుడు మీరు కరీంనగర్కి సంబంధించిన కౌంటింగ్ సమాచారాన్ని మీరు చూశారు. కరీంనగర్ కౌంటింగ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా